హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ ఎంటార్క్ 125 రేస్ ఎక్స్పీ బ్లాక్ ఎడిషన్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ స్కూటీ గురించి డిస్కస్ చేద్దాం. టీవీఎస్ ఎంటార్క్ 125లో ఉన్న రిమైనింగ్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రేస్ ఎక్స్పీ మోడల్ అనేది నా ఫేవరెట్ మోడల్ అనమాట. చాలా బాగుంటుంది. బికాస్ ఆఫ్ ఈ మోడల్లో కలర్ అండ్ గ్రాఫిక్స్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంజిన్ లోపల పవర్ అండ్ టార్క్ కూడా రిమైనింగ్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే 1 bhp అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఈ రేస్ ఎక్స్పీ మోడల్ అనేది ఎంటార్క్ 125లో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. కంప్లీట్గా 26 మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఎంటార్క్ 125ని మీరు టోటల్గా 5 మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, రేస్ ఎడిషన్, రేస్ ఎక్స్పీ, సూపర్ స్క్వాడ్, ఎక్స్టీ, ఈ విధంగా టోటల్గా 5 మోడల్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది వచ్చేసి రేస్ ఎక్స్పీ మోడల్ అనమాట. అలానే కలర్స్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేస్తున్న ఈ రేస్ ఎక్స్పీలో టోటల్గా 3 కలర్స్ అయితే ఉంటాయి. ఈ 3 కలర్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లాక్ కలర్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటుంది. పర్సనల్గా ఈ బ్లాక్ కలర్ అనేది నా ఫేవరెట్ కలర్. బాగుంటుంది అనమాట స్కూటీ కలర్లో చూడడానికి. అలానే ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా స్కూటీ చాలా బాగుంటుంది. కంప్లీట్గా స్పోర్టివ్ డిజైన్ అయితే ఉంటుంది వెహికల్ అనేది. మెయిన్గా ఎంటార్క్ 125 అనేది యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో లుకింగ్ వైజ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ స్కూటీలో లుక్స్ అయితే బాగుంటాయి. కంప్లీట్గా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. బ్లాక్ కలర్లో స్మాల్ వైజర్ ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. పక్కనే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా అయితే ఉంది. ఈ పైన కనిపిస్తున్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్గా సిగ్నల్ లైట్స్ కూడా ఇచ్చేసారు. ఈ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడి కాదు, బల్బ్ అనమాట. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. బట్ వీటిలోనే ఒక గుడ్ థింగ్ ఏంటంటే హజార్ లైట్స్ను స్కిప్ చేయకుండా ఇచ్చారు. సో హజార్ లైట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మనకు బాగా ఉపయోగపడతాయి. అలానే ఇంకా ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఉన్నాయి. ఈ బ్రేక్ లెవర్స్ నార్మల్వే ఉన్నాయి. స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇంకా బాటంలోని ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. టీవీఎస్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఎక్కడైతే ఉంది. అలానే ఐగో అసిస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మెన్షన్ అయితే ఎక్కడైతే చూడొచ్చు. ఇంకా హెడ్లైట్ గురించి డిస్కస్ చేస్తే కంప్లీట్గా 4-pack ఎల్ఈడి హెడ్లైట్ విత్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, త్రో, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. ఈ స్కూటీతో మనం నైట్ రైడ్స్ చేసేటప్పుడు విజిబిలిటీ వైజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు. లైటింగ్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇదొక మంచి విషయం. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్లైట్ కింద ఇంటిగ్రేటెడ్గా వింగ్ లైట్స్ ఇచ్చారు. స్కూటీని రైడ్ చేసేటప్పుడు బెటర్ ఏరోడైనమిక్స్ ఉండటానికి. ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ ఎంటార్క్ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. కింద 125 రేస్ ఎక్స్పీ అని చెప్పి మెన్షన్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబరే మ్యాటిక్ బ్లాక్ అండ్ గ్లాసీ బ్లాక్ కాంబినేషన్లో ఫెండర్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/80 12" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ స్కూటీలో 12" వీల్స్ ఉన్నాయి కాబట్టి స్కూటీని రైడ్ చేసేటప్పుడు హ్యాండిలింగ్ అండ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 220mm పెటల్ డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ క్యాలిపర్ యూజ్ చేశారు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అనమాట. అలానే ఏబిఎస్ లాంటి సిస్టమ్ అయితే ఈ బ్రేక్స్లో అయితే ఉండదు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ఈ స్కూటీలో, పర్లేదు. అలానే ఇంక రేస్ ఎక్స్పీ మోడల్లో కలర్ఫుల్ ఎలవిల్స్ ఇచ్చారు. ఈ ఎలవిల్ డిజైన్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. డే టు డే లైఫ్లో ఈ స్కూటీని మనం రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా బాటంలోని ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ కార్బన్ టైప్ ఆఫ్ టెక్స్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. టీవీఎస్ రేసింగ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇది స్పోర్టర్ స్కూటీ కాబట్టి. బట్ ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో మేనేజ్ అయితే చేయొచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట రైడింగ్లో. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఫ్రంట్లో ఇక్కడ లగేజ్ క్యారీ హుక్ అయితే ఇచ్చారు. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ మనం క్యారీ చేసుకోవచ్చు. అలానే ఇది స్పోర్టర్ స్కూటీ కాబట్టి ఇందులో గ్లో బాక్స్ అయితే ఇవ్వలేదన్నమాట, స్కిప్ చేసేసారు. అట్లీస్ట్ ఒక సైడ్ అయినా గ్లో బాక్స్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది నాకు.
అలానే ఈ స్కూటీ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. రెడ్ కలర్లో హజర్ లైట్ బటన్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ విత్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఇంకా హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా ఈ స్కూటీలో బాగానే ఉంటుంది. ఈ స్కూటీలో ఏంటంటే కంప్లీట్గా క్లోజ్డ్ హ్యాండిల్ బార్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ స్కూటీ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే రైడర్ 125లో ఉండే సేమ్ అదే కన్సోల్ని ఈ స్కూటీలో ఇచ్చారు. 5 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కలర్ఫుల్ కన్సోల్ అనమాట. ఇదేమి TFT కన్సోల్ అయితే కాదు, జస్ట్ లెటర్స్ మాత్రమే కలర్ఫుల్గా కనిపిస్తాయి అంతే. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. హై బీమ్ ఇండికేషన్ ఉంది. సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఇండికేషన్ అయితే ఉంది. సెట్ మోడ్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా బాటంలో ఎంటర్క్ 125 అని చెప్పి మెన్షన్ చేశారు. డిస్ప్లే లోపల టైం ఉంది. కాల్స్ అండ్ SMS అలర్ట్స్ కనిపిస్తున్నాయి. నావిగేషన్ సపోర్ట్ ఉంది. హెల్మెట్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, సర్వీస్ ఇండికేషన్, వార్నింగ్ ఇండికేషన్, అలానే లో ఫీల్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ఎక్కువ అంటే పవర్ మోడ్ ఇండికేషన్ ఉంది. RPM మీటర్ ఉంది. ఫ్యూల్ గేజ్ ఉంది. స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. వెల్కమ్ నోట్స్ అయితే ఉన్నాయి. బూస్ట్ మోడ్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా అడిషనల్గా ల్యాప్ టైమర్ ఉంది. యావరేజ్ స్పీడ్ ఉంది. 2 రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, స్ట్రీట్ అండ్ రేస్ మోడ్ అని చెప్పి. బట్ ఈ కన్సోల్ లోపల డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ అయితే లేదు, అదొకటి మిస్ అవుతుంది. అది ఉంటే బాగుండేది. సో ఈ కన్సోల్ విజిబిలిటీ డే టైంలో చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. కన్సోల్ లోపల ఫీచర్స్ కూడా మంచిగానే ఇచ్చారు. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్కూటీలు కన్సోల్ అనేది ప్లస్ పాయింట్ అని చెప్తాను. బాగుంది కన్సోల్ అయితే. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది మెటల్ ఫుట్ రెస్టే. డిజైన్ వైజ్ మీరు ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ బాడీ ప్యాట్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఎంటర్క్ 125 అని చెప్పి 3 టైప్లో మెన్షన్ చేశారు. బాగుంది మెన్షన్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. అలానే కింద రేస్ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. అలానే ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా లేడీస్కి సేఫ్టీ కోసం సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ 124.8 cc ఎయిర్ కూల్డ్ OBD2B SOH ఇంజిన్ ఈ స్కూటీలో ఉంది. పవర్ ఏమో 10 bhp at the rate 7000 RPMలో, టార్క్ 11.5 Nm at the rate 5500 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది. బెల్ట్ డ్రైవ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అలానే ఈ స్కూటీ ఇంజిన్కి కిక్ స్టార్ట్ సపోర్ట్ అయితే ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. కిక్ స్టార్ట్ను రిమూవ్ చేశారు. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది నాకు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అలానే ఇంకా ఇంజిన్ లోపల ఐగో అసిస్ట్ టెక్నాలజీ అయితే ఉంది. ఈ ఐగో అసిస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఫీచర్ వలన ట్రాఫిక్లో మనకి మైలేజ్ అనేది సేవ్ అవుతుంది. అలానే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉండటం వలన స్కూటీని మనం సెల్ఫ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు చాలా సైలెంట్గా స్కూటీ అనేది స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ అయితే ఉండదు. అలానే ఇంకో ఫీచర్ ఏంటంటే ఎలక్ట్రికల్ టార్క్ బూస్ట్ కూడా అయితే ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ ఏమైనా హిల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఎత్తైన ప్లేసెస్, ఆ ప్లేసెస్లో మనం రైడ్ చేసేటప్పుడు స్కూటీ లోపల SMG మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్ బ్యాటరీ నుంచి కొంత పవర్ తీసుకొని టార్క్ను బూస్ట్ చేస్తుంది అనమాట. ఇదే ఎలక్ట్రికల్ బూస్ట్ అంటే. సో దీనివల్ల కొద్దిగా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. ఇదే ఐగో అసిస్ట్ టెక్నాలజీ అంటే. ఇంకా ఈ స్కూటీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇనిషియల్గా పికప్ అనేది చాలా బాగుంటుంది, ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేకుండా. అలానే ఈ స్కూటీ అనేది ఈజీగా 90 టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. ఈ స్కూటీతో మనం డైలీ కామిటింగ్ చేయొచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుని వెళ్ళిపోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా ఈ స్కూటీ పర్ఫార్మెన్స్ అనేది డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. 3 వాల్వ్స్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అలానే స్కూటీని రైడ్ చేసేటప్పుడు కూడా మంచి బేసియర్ సౌండ్ అయితే వస్తుంది అనమాట ఎగ్జాస్ట్ నుంచి. బాగుంటుంది ఓవరాల్గా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ స్కూటీలో. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ వైజ్ నాన్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చారు. ఈ బ్యాక్ సస్పెన్షన్ని మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే లేదు. అలానే ఇక్కడ రౌండ్ కలర్ రిఫ్లెక్టర్ ఇచ్చారు. అలానే మడ్ ప్రొటెక్షన్ వైజ్ స్మాల్ సైజు టైర్ ఎగ్గర్ కూడా అయితే ఉంది. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/80 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఈ స్కూటీలో కొంచెం పెద్ద సైజు టైర్స్ ఉన్నాయి కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఉంది. ఈ సైడ్ స్టాండ్ ఏంటంటే కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది డిజైన్ వైజ్. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది, బల్కీగా. ఎగ్జాస్ట్ పైన మెటల్ టైప్లో హీట్ షీల్ కూడా అయితే ఇచ్చారు. ఈ స్కూటీ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి రియాలిటీలో చాలా బాగుంటుంది. ఒక బైక్ను రైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది, ఈ స్కూటీలో కూడా అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా వినండి ఈ స్కూటీ ఎగ్జాస్ట్ సౌండ్.
అలానే ఇంకా ఇక్కడ ఓటీ సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇంజిన్ కూల్ చేసే ఫ్యాన్ కూడా రెడ్ కలర్లో ఇచ్చారు, ఇది ఒకటి బాగుంది చూడడానికి. అలానే ఇంకా స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సీట్ లెంత్ విడ్త్ అనేది చాలా బాగుంటుంది. రైడర్కి సీట్ కంఫర్ట్ కుషనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్కూటీని మీరు హ్యాపీగా ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ స్కూటీలో. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బైక్స్లో ఉంటుంది కదా సీట్ గ్యాబ్రెల్ అనేది స్ప్లిట్ అయ్యి, సేమ్ అదే టైప్లో ఈ స్కూటీలో కూడా అయితే ఇచ్చారు. డిజైన్ చూడడానికి బాగుంది, సీట్ గ్యాబ్రెల్ది మంచిగా స్టైలిష్గా డిజైన్ చేశారనమాట. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూల్ ఫిల్లింగ్ కూడా ఎక్స్టర్నల్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది మీరు పెట్రోల్ బంక్లో చాలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు కాబట్టి. అలానే ఈ స్కూటీ సీట్ మీరు ఓపెన్ చేయాలంటే కీ సిస్టమ్ అనేది ఎక్కడైతే ఇచ్చారు. బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే బూట్ స్పేస్ అనేది మరీ ఎక్కువ అయితే ఉండదు, మీడియంగా ఉంటుందన్నమాట. అలానే ఇంకో మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, స్కిప్ చేశారు, అదొకటి మైనస్ అనిపించింది. బూట్ లైట్ కూడా ఉంటే బాగుండేది నైట్ టైమ్స్లో. అలానే ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, స్కిప్ చేయకుండా, ఇది ఒక మంచి విషయం. మొబైల్ మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు టీ షేప్లో. టైల్ లైట్ డిజైన్ కూడా చూడడానికి బాగుంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సీట్ కింద కూడా స్కిప్ చేయకుండా సెకండ్ క్యారీకి ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇప్పుడు ఈ స్కూటీ హార్న్ సౌండ్ కూడా మీరు వినండి. అలానే ఇంకా ఈ స్కూటీలో అండర్ బోన్ ఛాసిస్ని ఉపయోగించడం జరిగింది. అలానే ఈ స్కూటీలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 155 mm ఇచ్చారు, కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 5.8 లీటర్స్ ఇచ్చారు. ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 111 kgs అయితే ఉంటుంది. రియాలిటీలో స్కూటీని హ్యాండిల్ చేసేటప్పుడు లైట్ వెయిట్ అనిపిస్తుంది. అలానే మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 35 kmpl మైలేజ్ ఈ స్కూటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ స్కూటీ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అప్రాక్సిమేట్గా 1,80,000 వరకు ఉంది. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఆఫర్స్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్ కట్గా చెప్తారు. అలానే ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. ఈ స్కూటీ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే లిటిల్ బిట్ కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 టీవీఎస్ ఎంటర్ 125 రేస్ ఎక్స్పీ బ్లాక్ ఎడిషన్ స్కూటీ గురించి. సో మీలో ఎవరికైతే 125cc సెగ్మెంట్లో మంచి లుక్స్ ఉండాలి, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, డీసెంట్ ఫీచర్స్తో ఒక స్కూటీ కావాలనుకుంటే టీవీఎస్ ఎంటర్ 125 రేస్ ఎక్స్పీ మోడల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ స్కూటీ ఏంటంటే డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది. బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైం హెడ్ లైట్ విజిబిలిటీ బాగుంటుంది, కన్సోల్ ఫీచర్స్ బాగున్నాయి, 12 inch వీల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండిలింగ్ కంఫర్ట్ బాగుంటుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అలానే స్కూటీ కూడా చాలా స్టైలిష్గా స్పోర్టియర్ డిజైన్ అయితే ఉంటుంది, మంచి స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ అయితే స్కూటీలో ఉంటుందన్నమాట. అలానే స్కూటీని మీరు హ్యాపీగా ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో 125cc సెగ్మెంట్లో ఈ ఎంటర్ 125 రేస్ ఎక్స్పీని హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. నేనైతే దీన్నే తీసుకోమని రికమెండ్ అయితే చేస్తాను. ఈ ఎంటర్ 125 రేస్ ఎక్స్పీ మోడల్ ఏంటంటే రిమైనింగ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే పవర్ అండ్ టార్క్ అనేది ఇంజిన్ లోపల కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఇనిషియల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా 125cc సెగ్మెంట్లో ఈ ఎంటర్ 125 రేస్ ఎక్స్పీ మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అని చెప్తాను. హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. షోరూమ్కి వెళ్ళండి, స్కూటీని రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.